కానీ చాలా దగ్గరలో ఉన్నాయి కదా, అలా ఎప్పుడైతే న్యూస్ వైరల్ అయ్యిందో చాలా దగ్గర కోవా బండ్ అనేది బంద్ చేశారు. అవునండి. దాని గురించి ఏం చేస్తారు? బంద్ చేయటం ఏంటంటేనండి, వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ వ్యాపారాన్ని ఒక విధంగా దెబ్బతీయటమే. అలాగే మనం పట్టుకోవాలంటే చాలా ఉన్నాయి. అయితే ఇందులో ఒక చిన్న కారణం ఏంటంటే, ఒకే మతానికి చెందిన వాళ్ళు ఎక్కువగా వ్యాపారం చేస్తారు. అలాగే అదే మతానికి చెందిన, ఇప్పుడు సపోజ్ స్క్రాప్ అమ్మే వాళ్ళు కూడా అదే మతంలో ఉంటారండి, చాలా మంది ఎక్కువ ఉంటారు. దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఏదో కల్తీ చేస్తారని కాదు, వాళ్ళు ఎక్కువగా చిన్న చిన్న పనుల్లోనే కారణం అవటం ఏంటంటే వాళ్ళు పెద్ద పెద్ద విధుల్లో చేసే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఆ బన్ను ఆ కోవా 10 రూపాయలకి అమ్ముకుని ఆ బతుకు తెరువు కోసం వాళ్ళు ఏదో చేస్తారు తప్ప, నేను ప్రత్యేకంగా చెప్తున్నాను ఈ విషయం, వాళ్ళని ఏదో ఇతరులని చంపేద్దాం, ఇతర ఆరోగ్యాలను పాడు చేసేద్దాం అన్న ఉద్దేశంతో అయితే కాదు. అంటే ఇక్కడ చాలా దగ్గర ఏంటంటే, ఇప్పుడు నార్త్ సెట్ లో కానీ నేను మన తెలంగాణ చూసుకున్న లాస్ట్ టైం ఏవైతే ఆరెంజెస్ ఉన్నాయో, ఆరెంజ్ ఫ్రూట్స్ కానీ యాపిల్స్ ఇట్లాంటివన్నీ బురదలో పడేసి దాన్ని తీసి మళ్ళీ దాన్ని మామూలుగా అమ్మేస్తారు. అంటే హిందూ టెంపుల్ వెళ్తారు హిందువులు, ఆ టెంపుల్ లో ఇచ్చేటప్పుడు ఈ ఫ్రూట్స్ కాబట్టి అవి ఇవ్వడం తప్పు. ఇంకోటి జ్యూసెస్ లో స్పెర్మ్ లాంటి పోయడాలు, లేదంటే ఒక రకంగా మూత్రం పోయడాలు, రొట్టెలు చేసేటప్పుడు ఉయ్యడాలు, ఇట్లా చాలా రకాలు ఒకటే మతస్థం చేయడం. అలాంటిదే ఇది కూడా, ఈ బండ్ ఏదైతే ఉందో ఆ బండ్ కూడా ఒకటే మతస్థం అమ్మడం, ఇది చాలా వరకు కాంట్రవర్సీ అయితే క్రియేట్ అవుతుంది. అవునండి. ఇది ఎలాగంటున్నానంటే, నేను ఇప్పుడు ఒకే మతస్థులకు సంబంధించిన వాళ్ళు ఆ విధంగా చేయటం, లేకపోతే మీరు అన్నట్టుగా మూత్రం పోసేయటం లేదా స్పెర్మ్ పోయటం అనేది రాంగ్ అండి. అది ఎవరో వైరల్ అవ్వటం కోసం కొన్ని వీడియోలు చేస్తారు తప్ప, ఆడెవడో హైపర్ పిచ్చోడు తప్ప ఆడు పద్ధతిగా దాని మీదే బతుకు తెరువు కోసం ఆధారపడేవాడు ఎవడో కూడా అలా చేయరు. వాడెవడో చేస్తే, ఇప్పుడు మనం అలాగనుకుంటున్నాం, మన జిహెచ్ఎంసీ వాటర్ వస్తుంది, అందరూ ఎంత కల్తీ తెలుసండి మీకు? జిహెచ్ఎంసీ మనం తాగడానికి వచ్చే వాటర్లో కూడా ఎన్ని రకాల కల్తీ ఉంటుందో. అదేంటంటే ఎంతో పెద్ద హ్యూజ్ అమౌంట్లో చిన్నపాటి అమౌంట్, అంటే చాలా 1% 2% అమౌంట్ అనేది మనకు పెద్ద సమస్య కాదు, తెలీదు. ఆ విధంగా మనం వచ్చే వాళ్ళు ఏదో ఇప్పుడు ఏదో బండ్లు అమ్ముతున్నారు, లేదా వాళ్ళు ఏదో స్పెర్మో లేదో జ్యూసుల్లోనో అది రకరకాలు కలుపుతున్నా అంటాం, కానీ అది కంప్లీట్లీ ట్రాష్. అంటే బతకడానికి వచ్చినప్పుడు ఏమన్నా నీకు అనుమానం ఉంటే తినకో, దానికోసం వాళ్ళ జీవనాధారాన్ని పోగొట్టే హక్కు అయితే మనకు లేదు. అలా చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏదో తక్కువ ఇచ్చేస్తున్నాడు కదా అనుమానం అంటే, ఎక్కువగా కొనడానికి వెళ్ళేటప్పుడు మనకి ఈడు ఎంత తినేస్తాడా, ఎంత అడుగుతాడా, ఈడికి ఎంత, ఆడి దగ్గర 10 రూపాయలే కదా, ఈడు ఎంతకు 40 రూపాయలు అడుగుతున్నాడు అని మనమే అంటాం. తక్కువకి ఇస్తే అనుమానంతో మనం ఉంటాం. ఏదైనా సరే కొన్ని చోట్ల నేను చూసానండి, ఇప్పుడు యాపిల్ కాయలు అమ్మేటప్పుడు అవి నిగనగలాడటం కూడా ఏదో ఆయిల్ రాయటం, లేదా ఏదో కెమికల్ వాడటం అనేది మనం చూస్తాం. అవి ఎందుకు కలగాలి అంటే వెంటనే ఆనేస్తాయి కదా అనేసి లైటింగ్ అది కొంతమంది చేస్తారు ఏదో అమ్మటం కోసం. దానివల్ల ఏంటంటే కడుక్కు తినేవాళ్ళు కడుక్కు తింటారు. ఓవరాల్గా ఏంటంటే ఏ ఫ్రూట్ కొన్నా సరే, అలా బయట ఫ్రూట్ కొన్నా సరే కడుక్కుని తినటం మంచిది. అది వేరే వాళ్ళు ఏదో రాశారు, వేరే వాళ్ళు ఏదో పూసారు అనే అనుమానం కంటే, ఏదో దేని మీద వాళ్ళకి మనం కడుక్కోవటం మానేసేదానికంటే, మన ఆకలి మనం తీర్చుకోవాలంటే కనుక అది కొంచెం ఏదైనా శుభ్రంగా కడుక్కుని శుభ్రత చేసుకుని తినాలండి. ఆ విషయంలో వినియోగదారులు కూడా శ్రద్ధగా ఉండాలి. అదే విషయంలో ఇంకోటి ఏంటంటే, వాళ్ళ బ్రతుకు తెరువును మాత్రం ఒకే మతాన్ని చేస్తున్నారు కదా, వాళ్ళని టార్గెట్ చేసి ఇప్పుడు ఇంకో మతం వాళ్ళు దాన్ని అలా టార్గెట్ చేస్తారండి. అది ఆ విషయంలో అయితే వాళ్ళ బ్రతుకు తెరువు నాశనం చేయటం అయితే చాలా తప్పు. అలా మన గురించి లేదా వేరే వాళ్ళ గురించి చెప్పాలంటే వీళ్ళు చెప్పగలరు. అదైతే ఓవరాల్గా ఇప్పుడు మనం చాలా షాపులు తీసేయటం నేను చూశాను. అంటే వాళ్ళు ఏం చేసుకోవాలి, వాళ్ళకి ఏ పని ఉండదు. అలా మనం చేయాలంటే, ఇప్పుడు ప్యాచ్ చేసేవాడే ఎంతో మోసం అండి, 110 రూపాయలు తీసుకుంటున్నాడు, ఆడికి అయ్యేది 10 రూపాయలు అవ్వదు. అలాగే చిన్న పనుల్లో కూడా ఎంతో మోసాలు ఉంటాయి. ఆ మోసాలన్నీ తెలుసుకొని నీకేమీ చేయనోడికి నీకు 1,00,000 రూపాయలు జీతం ఇస్తారు, నీకెందుకు ఇస్తున్నారు, నీకు స్థాయి ఎంత అనేది అలా చూసుకుంటే ఏం కాదు. కానీ ప్రతిదానికి ఒక లెక్క ప్రకారమే జరగాలని లేదు. 10 రూపాయలు ఇవ్వగలిగితే ఆయనకి ఏదో గిట్టుబాటు అయిందేమో అలాగే ఇస్తున్నాడు. అనుమానంతో తినటం కంటే అతన్ని ఇప్పుడు తినకపోతే కనుక కొని పక్కన పడాయి, లేదు దేనికన్నా పెట్టి తప్ప వాళ్ళ బ్రతుకు తెరువుని పోగొట్టే విధానం అయితే మనకొద్దండి. ఎవరో కానీ అంటే మరీ వికృతంగా ప్రవర్తించే వాళ్ళు ఎవడెవడో స్పెరం పోసేసో లేకపోతే ఉచ్చబోసేసో చేస్తారు. వాళ్ళు వీడియోలు చేసి అలా పెడతారు, అది నిజంగా బయటకు రావు. అలా బయటకు వచ్చాడంటే ఆడు నిజంగా మనిషి కాదు, ఆడ మతానికి చెందినవాడే కదా, ఆడు నిజంగా మనిషి కాదు. అది మనం గ్రహించాలి. ఏదేమైనా సరే అంత దారుణానికి ఎవడో పాల్గొకూడదండి. ప్రజలకు అమ్మేటప్పుడు, ప్రజల మీద బతికేటప్పుడు వాళ్ళ మీద కొంచెం శ్రద్ధ చూపించి, వాళ్ళకంటూ గౌరవం ఇచ్చి, వాళ్ళు ఇచ్చే డబ్బుల మీద ఆధారపడుతున్నప్పుడు కాబట్టి దానికంటూ గౌరవం ఇచ్చి బతకాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా వాళ్ళ వస్తువులు కూడా వాళ్ళకి చాలా నాణ్యమైన ధరకి, అంటే వాళ్ళంత నాణ్యం కాకపోయినా సరే శుభ్రత అయినా సరే పాటించి మంచి వినియోగించే వస్తువులాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.